నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నూతన సంవత్సర సందర్భంగా పారిశుద్ధ కార్మికులతో కేటీఆర్ భోజనం జపాన్ భారీ భూకంపం సునామీ హెచ్చరికలు జారీ న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్లో భారీగా ట్రాఫిక్ జామ్ వచ్చే నెలలో రకుల్ ప్రీత్ వివాహం ప్రియుడు బాలీవుడ్ నిర్మాత జాకీ బాగ్ననితో ఊహాగానాలు మెట్రో సర్వీసుల సమయం పెంపు ఫిబ్రవరి 15 వరకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బండ్ల గణేష్ సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిసిన నిర్మాత మరోసారి బైరి నరేష్ ని అడ్డుకున్న అయ్యప్ప స్వాములు ఏటూరు నగరంలో ఉద్రిక్తత పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన పాత మెట్రో ప్రాజెక్టు రద్దు చేయడం లేదని వెల్లడి ప్లాన్ ప్రకారమే దాడి చేశారు మంత్రి రజని చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం 6 మృతి ఇక వివరాల్లోకి వెళ్దాం నూతన సంవత్సరం సందర్భంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణ భవన్ లో పారిశుద్ధ కార్మికులతో సమావేశమయ్యారు వారితో ముచ్చటించి సమస్యలు తెలుసుకున్నారు తర్వాత కార్మికులతో కలిసి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పలువురు ఎమ్మెల్యేలు నేతలు పాల్గొన్నారు జపాన్ లో భారీ భూకంపం సంభవించింది దక్షిణ తీరంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.4 నమోదైనట్లు భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది ప్రకంపనాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో సునామీ హెచ్చరికలు జారీ చేసింది తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది హైదరాబాద్ లోని జూబీ హిల్స్ బంజారా హిల్స్ లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది కొత్త సంవత్సరం కావడంతో పెద్దమ్మ గుడి టీటీడీ ఆలయం జగన్నాథ ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు కిలోమీటర్కు పైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సీఎం వచ్చే మార్గం కావడంతో ట్రాఫిక్ రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహంపై ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది బాలీవుడ్ నిర్మాత జాకీ బాగ్నతితో ఆమె ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే ఈ ఏడాది ఫిబ్రవరి 22న గోవాలోని ఓ రిసార్ట్ వీరి పెళ్లి జరగనుందంటూ పలు ఇంగ్లీష్ వెబ్సైట్లో తమ కథనాల్లో పేర్కొన్నాయి కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరగనుందని తెలిపాయి హైదరాబాద్లో మెట్రో రైలు సమయాలను పొడిగించినట్లు మెట్రో ఎండీ తెలిపారు నాంపల్లిలో జరుగుతున్న నుమాయిస్ ఎగ్జిబిషన్ సందర్శకుల కోసం రైలు సమయాలను పొడిగించినట్లు పేర్కొన్నారు మియాపూర్ ఎల్బీనగర్ నాగోల్ మియాపూర్ ఎల్బీనగర్ రాయదుర్గం మార్గంలో చివరి మెట్రో రైలు రాత్రి 12:15 మొదలై 1 గంటకు గమ్యస్థానాలకు చేరుకుంటాయన్నారు అయితే నేటి నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు నుమాయిష్ ఎగ్జిబిషన్ కొనసాగనుంది బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది అంటే 120 గజాలు దేనికి ఆలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్
పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ నూతన సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని సోమవారం సినీ నిర్మాత బండ్ల గణేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మొక్కను అందించారు. సీఎంను కలవడం ఆనందంగా ఉందని, ఈ నూతన సంవత్సరంలో సీఎం రేవంత్ రెడ్డి అనుకున్న ఆశయాలన్నీ సాధించాలని ఆకాంక్షించారు. 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలని అన్నారు. ములుగు జిల్లా ఏటూరు నగరంలోని ఉద్రిక్తత నెలకొంది. నాస్తికుడు బైరి నరేష్ అయ్యప్ప భక్తుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో అయ్యప్ప భక్తుడు నరసింహారావుపై బైరి నరేష్ వాహనం దూసుకెళ్లడంతో స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దీంతో నిరసనగా జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. బైరి నరేష్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మెట్రో ప్రాజెక్ట్ ఫార్మాసిటీని రద్దు చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. MGBS నుంచి పాత బస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మెట్రోను పొడిగిస్తాం. అలాగే మియాపూర్ నుంచి రామచంద్రపురం వరకు, మైండ్ స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తాం. గచ్చిబౌలి నుంచి మెట్రోల్లో విమానాశ్రయానికి వెళ్లేవారు ఉండరు. కొత్తగా ప్రతిపాదించే మెట్రో రైళ్లు తక్కువ ఖర్చుతో పూర్తవుతాయి అని తెలిపారు. టీడీపీ ప్లాన్ ప్రకారమే తన కార్యాలయంపై దాడి జరిగిందని మంత్రి విడదల రజని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఇలా దాడులను దిగుతున్నారని ఆమె అన్నారు. వారికి బీసీలంటే చిన్న చూపు. ఈ దాడి ఖచ్చితంగా ప్లాన్ ప్రకారమే చేసిందే. దీని వెనుక ఎవరున్నా చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టేది లేదు అని మంత్రి అన్నారు. జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జంషేద్పూర్ లో అతి వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి డేవర్ ని ఢీకొట్టడంతో 6 చనిపోయారు. మరో 2 తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఆ ప్రమాద సమయంలో కారులో 8 మంది ప్రయాణిస్తున్నారని, వారంతా ఆదిత్యపూర్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. బులెటిన్ హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నూతన సంవత్సర సందర్భంగా పారిశుద్ధ కార్మికులతో కేటీఆర్ భోజనం. జపాన్ భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్. వచ్చే నెలలో రకుల్ ప్రీత్ వివాహం. ప్రియుడు బాలీవుడ్ నిర్మాత జాకీ బాగ్ననితో ఊహాగానాలు. మెట్రో సర్వీసుల సమయం పెంపు ఫిబ్రవరి 15 వరకు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బండ్ల గణేష్, సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన నిర్మాత. మరోసారి బైరి నరేష్ ని అడ్డుకున్న అయ్యప్ప స్వాములు. ఏటూరు నగరంలో ఉద్రిక్తత పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన. పాత మెట్రో ప్రాజెక్టు రద్దు చేయడం లేదని వెల్లడి. ప్లాన్ ప్రకారమే దాడి చేశారు మంత్రి రజని. చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. చూస్తుండండి న్యూస్ వాచ్.